అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవ క్షేత్రాలను దర్శిస్తున్నారు అఘోరి. ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇటు భీమవరం పంచారామ క్షేత్రంతో పాటు పాలకొల్లు పంచారామ క్షేత్రాన్ని కూడా దర్శించుకున్నారు అఘోరి. ప్రస్తుతం ఆమె యొక్క అనుభూతులు ఏమున్నాయో అవన్నీ మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా మీకు నమస్తే. ఓం నమ శివ అఘోరి కాళీ గురుదత్తే నమః. ప్రస్తుతం మీరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నారు. ఇటు భీమవరం సోమేశ్వర స్వామిని దర్శించుకున్నారు పంచారామం, ఇటు పాలకొల్లు పంచారామాన్ని దర్శించుకున్నారు. ఎలా ఉంది మీకు? పరమేశ్వరుడు పిలిచిండు. నేను అందుకే నా వంతు నేను చేస్తున్నాను లోక కళ్యాణం గురించి. ఎవరు అడ్డుకున్నా సరే, ఎంతమంది విమర్శించినా నా ప్రయాణం మాత్రం ఎప్పుడు కూడా వెనకడిగే ప్రసక్తే లేదు. నా సంకల్పం నాకున్నది. గోహత్యను ఆపాలి. ఆడపిల్లల మీద చాలా దాడులు జరుగుతున్నాయి, వాటిని ఆపాలి. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. గుళ్ళు ధ్వంసాలు అవుతున్నాయి. నేను తెలంగాణలో హెచ్చరించినప్పటి నుండి, మీ మీడియా వాళ్ళకి తెలిసే ఉంటుంది, నేను హెచ్చరించినప్పటి నుండి ఈ రోజు కూడా ఒకటి జరిగింది. 6 గుళ్ళు ధ్వంసమైనాయి. నేను హెచ్చరించినప్పటి నుండి ఎందుకు ఆపుతలేదు, ఎందుకు ప్రభుత్వాలు ప్రశ్నించట్లేదో, ఎందుకు ఖండించట్లేదో నేను తెలంగాణకి వెళ్ళిన తర్వాత నాది నేను చూపిస్తాను విశ్వరూపం. ఇంకా అంటే మీరు ఒక్కరే మొత్తం తెలుగు రాష్ట్రాలను చుట్టేస్తున్నారు, దాదాపుగా చాలా ఆలయాలను సందర్శించారు. మీ ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఏమన్నా అనిపించినాయా? ఎక్కడ కూడా అనిపించలేదు. నేను అవి పట్టించుకోను కూడా. ఎందుకంటే నేను హిమాలయస్లో తపస్సు చేసినప్పుడు 14 సంవత్సరాలు, వాటికంటే ఇవన్నీ చాలా చిన్నవి. నేను ఏదైతే సాక్రిఫైస్ చేశానో నా లైఫ్ని, దాన్ని చూస్తే ఇది చాలా చిన్న చీమ కుట్టినట్టు కూడా లేదు నాకు. అంతే, నా వంతు నేను ప్రయత్నం చేస్తూ వెళ్ళిపోతున్నాను. ఎవరైతే ఆడపిల్లని ఒక్క మానబంధం చేయడానికి వచ్చినా వాడి అంగాన్ని కోసి నడి రోడ్డు మీద కారం ఉప్పు చల్లుతాను. అలాంటి శిక్షలు వేయబోతున్నాను త్వరలోనే. ఆడపిల్లని ముట్టాలంటే గజ గజ వనకాలే. అలాంటి ప్రయత్నాలు నేను చేస్తున్నాను ఇప్పుడు. ఇంకా అంటే మీరు ఇలాగే తిరుగుతూ ఉంటారా, లేకపోతే హిమాలయాలకు వెళ్తూ ఉంటారా? వెళ్తాను, వస్తాను. ఆడపిల్లలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాను. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాను. గోహత్య ఆపడం కూడా ఇప్పుడు ఈ త్వరలో అది కూడా స్టార్ట్ చేయబోతున్నాను. అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో ముఖ్యంగా చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని ఒక వ్యక్తి ఉన్నారు. దాదాపుగా ఆయన కూడా సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు. మీరు ఆయన్ని కలిసే అవకాశం ఏమైనా ఉందా? ఆయన నుంచి మీకు ఏమన్నా మెసేజ్ ఏమైనా అందింది ఇప్పటివరకు? తండ్రి, నేను అసలు యాక్చువల్లీ ఫోన్లే ఎత్తాను. నా పని నాది. నేను నా ధర్మం గురించి నేను పోరాడుతున్నాను. ఒకవేళ ఆయన పోరాడుతుండు అని చాలామంది కూడా చెప్పారు. ఆయనకి ఇట్లా ఇన్విటేషన్ ఇస్తే నేను వెళ్తాను తప్ప, నా ఇచ్చి నేను ఎవరిని అప్రోచ్ అవ్వను. నేను ఎవరితోని కూడా వెళ్ళను. ఒంటరిగా వచ్చాను, ఒంటరినే పోరాటం చేస్తాను. వాళ్ళతో కలిసి పోరాటం చేయాలని నాకు కూడా లేదు. అంటే మీరు చాలా తిరుగుతున్నారు, కొన్ని చోట్ల మీకు ప్రమాదాలు అయినట్టు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఈరోజు కూడా ఎక్కడో కృష్ణానదిలో మీ కారు వెళ్ళిందని కూడా పుకార్లు వచ్చాయి. ఎంతవరకు కరెక్ట్? అంటే మిమ్మల్ని అనుసరించే వారు కూడా కాస్త భయాందోళనకు గురవుతున్నారు. అంటే మీరు ఇంతలా చేస్తున్నారు కాబట్టి మీకోసం చాలామంది వస్తూ ఉంటున్నారు, వారు కూడా భయాందోళన చెందుతున్నారు. ఈరోజు కూడా మీకు ఎక్కడో ప్రమాదం జరిగిందని చాలా వరకు కూడా పుకార్లు వెళ్ళాయి. ఎంతవరకు కరెక్ట్? నేను వాటిని పట్టించుకోను తండ్రి. భగవంతుని సంకల్పం నడుస్తున్నా. విమర్శించే వాళ్ళు ఉంటారు, ఇలాంటి పుకార్లు లేపే వాళ్ళు ఉంటారు. నేను వాటిని పట్టించుకుంటే నేనైతే ఏదైతే కార్యక్రమంతో ఏదైతే లోక కళ్యాణం గురించి వచ్చానో దాన్ని ఆపుకొని రిటర్న్ వెళ్ళాల్సి వచ్చు. అయినా సరే, ఎన్ని విమర్శలు ఎంతమంది అడ్డుకున్నా సరే, నా ప్రాణత్యాగం కూడా చేయడానికి కూడా సిద్ధమైనప్పుడు ఎందుకు వెనక్కి అడిగేస్తాను? ఇంకా ముందే వెళ్తాను. దమ్ముంటే ఆపుకోండి అని చెప్తున్నాను కదా. ఏదైనా చిన్న మిస్టేక్ ఏంటిది, ఎవరైనా నమ్మించి మోసం చేస్తానో, ఎవరికన్నా మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకుంటానో, ఈ పూజ చేస్తానని డబ్బులు తీసుకుంటానో, అలాంటివి ఏమైనా ఉంటే ఆధారాలు ఉంటే నిరూపించాను. నేనే శిక్ష అనుభవించాలని సిద్ధంగా ఉన్నాను కదా. నేను ఎవరికి హామ్ చేయట్లేదు. నేను నీతి నిజాయితీగా పోరాడుతున్నాను. ఎవరి గురించి? నా సనాతన ధర్మం గురించి, ఆడపిల్లల గురించి, గోహత్య ఆపడానికి, వీటి గురించి పోరాడుతున్నాను. ఏదైనా తప్పుంటే నన్ను శిక్షించండి. నేనే అంటున్నానుగా, మీకు దమ్ముంటే నా తప్పులని నిరూపించండి. సాక్ష్యాలతో నేనే శిక్షకు నేను సిద్ధంగా ఉన్నాను. అంటే గోహత్యలు అంటున్నారు, ఇటు ఆడపిల్లలపై మానభంగాలు అంటున్నారు. అంటే ఈ రెండింటికి కూడా చట్టాలు అనేవి ఉన్నాయి, ఒక చట్టం అనేది ఉంది. అంటే అవి సరిగా పనిచేయట్లేదు అనుకోవాలా మీరు మీ దృష్టిలో? చట్టం వేరు, ధర్మం వేరు. ధర్మం కింద ఇవన్నీ పనికిరావు. చట్టం ప్రతి చోట పనిచేయదు. ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను, ఒక ఆడపిల్లని ఒక మానవుడు రేప్ చేసిన తర్వాత తీసుకెళ్ళి జైల్లో పెడతారు. 3 పూటలు భోజనం పెట్టి ఇంకో 2-3 నెలలు శిక్ష చేసినామని చెప్పి మళ్ళీ బయటికి వదిలిన తర్వాత ఇంకో ఆడపిల్లని చేయడానికి గ్యారంటీ ఉంది. అది మోటివేషనల్ ఉండడానికే కదా జైలు అనేది. అంటే చాలామంది జైళ్ళలో మగ్గుతున్నారు మానభంగాలు చేసిన వాళ్ళు. కనీసం 1 నెలలో వచ్చేస్తున్నారు బయటికి. అంటే దీనికి ఏం సమాధానం? అదే, చట్టాలు అన్ని చోట్ల పనిచేస్తాయి, ధర్మం అన్ని చోట్ల పనిచేస్తాయి. నేను ధర్మం గురించి పోరాడుతున్నాను. మన కళ్ళ ముంగట ఏదైతే జరుగుతుందో దాన్ని మనమే శిక్ష ఇవ్వాలి. కోర్టులు, చట్టాలు ఇవన్నీ పనికిరావు. ధర్మం మాత్రమే. ఎక్కడైతే నువ్వు
పాపం చేస్తావో అక్కడ ధర్మం. అంటే పాపం చేసిన వాళ్ళకి అక్కడికక్కడే శిక్ష పడాలంటారు. అంటే ఆడపిల్లని మానబంధం చేసినవాడు అంగం కోసి అక్కడనే పడేయాలి. మనిషిని చంపద్దు, అంగం కోసి వదిలేయాలి, అలాగే బతుకుమని. అంటే మరి గోహత్య చేసిన వాళ్ళని అక్కడనే ఉరిశిక్ష చేసేయాలి, అంతే, వేరే దారే లేదు. మరి ఇలాంటి మీరు అనుకున్నట్టు ఇలాంటి చట్టాలు రావాలంటే చాలా రోజులు పట్టాలి కదా. అంటే ఇలాంటి సాధ్యం అంటారు? అంటే అదర్ కంట్రీస్లో ఇది సాధ్యం, సౌదీ అరేబియా, ఇరాక్ ఇలాంటి చోట్ల అమ్మాయిని ముట్టుకుంటే మీరు అన్నట్టే చేస్తారు. అంటే ఇండియాలో కూడా అలాంటిది రావాలనుకుంటున్నారు? డెఫినెట్గా 10 మంది మగపిల్లలను కలిపితే ఒక ఆడపిల్లకు శక్తి అలా ఉంటుంది. ఆడపిల్ల ఎందుకంటే అణిగిమణిగి ఉన్నంత వరకే మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఆడపిల్ల శక్తిని చూస్తే ఎవ్వరు కూడా తట్టుకోలేరు. ఆడపిల్లని కాపాడుకునే బాధ్యత నాకుంది. ఒక ఆడపిల్లగా ఆడపిల్లని కాపాడుకునే బాధ్యత నాకుంది. నా కాళీమా నాకు ఆశీర్వదించింది కాబట్టి నేను పోరాడుతున్నాను. ఈ పోరాటంలో నేను ఎంత దూరమైన నా ప్రాణ త్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నారు? నెక్స్ట్ సామర్లకోట వెళ్ళబోతున్నాను, అదే లాస్ట్. దాని తర్వాత మళ్ళీ తెలంగాణకి వెళ్ళబోతున్నాను. తెలంగాణలో కొంచెం కాంట్రవర్సీగా ఉంది, మిమ్మల్ని తెలంగాణకి వచ్చే అవకాశం రానిచ్చే అవకాశం ఉందంటారా? దమ్ముంటే ఆపుకోండి, చెప్తున్నాను కదా. ఇంకెవరు పుట్టలే, పుడితే ఏం చేస్తానో నాకు బాగా తెలుసు. దమ్ముంటే ఆపుకొని చూడండి. తెలుగు రాష్ట్రాలకి మీరు పరిమితం అవుతారా? మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ సంచారం జరుగుతుంది? దేశవ్యాప్తంగా నాకంటూ ప్రతి రాష్ట్రంలో మంచి పేరుంది. తెలంగాణలో ఈ గత రెండు నెలల నుండే ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అయినాయి. నేను ఎప్పుడు మీడియా ముందుకు రాలే. అంతకుముందు కూడా కనకదుర్గమ్మని, శ్రీశైలంని ఎన్నోసార్లు దర్శించుకున్నాను. నా వంతు నేను లోక కళ్యాణం చేస్తున్నాను. ఎప్పుడైతే ఇలా ఇంటర్వ్యూ స్టార్ట్ అయిందో ఒకటి, దానివల్ల ఇలా వైరల్ అవ్వాల్సి వచ్చింది. వైరల్ అవుతున్న తర్వాత కూడా నేనేందంటే ఒక మెసేజ్ 10 మందికి వెళ్తుంది అని చెప్పారు కాబట్టి నేను ఇచ్చాను. ఇక అది అలా కొనసాగుతుంది, చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుంది. కానీ నేనైతే వెనక్కి అడిగేసే ప్రసక్తి లేదు. స్త్రీని కాపాడుకుంటాను, గోహత్యను కాపాడుతాను, సనాతన ధర్మాన్ని కాపాడుతాను. మీరు మాట్లాడే మాటల వల్ల చాలామంది స్త్రీలకి కాస్త చాలా ధైర్యం వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు అనుకోవచ్చా? నా బాధ్యత. ఎవరో మారతారో మారని నేను పట్టించుకోను. కానీ నా వల్ల ఒక్క ఆడపిల్లనన్నా కాపాడుకుంటాను నేను మరణించే వరకు. అది చాలు నాకు అది మనసును తృప్తినిస్తుంది. నాకేం ఇగో ఈ కార్లు, ఈ ఫోన్లు అంటున్నారు కదా, ఏం తృప్తినియదు. ఒక ఆడబిడ్డని, ఒక గోవుని, ఏదో ఒక గుడి ధ్వంసం కాకుండా కాపాడుకుంటా నేను మరణించే వరకు, అది నాకు చాలు. నాకు అదే ఆనందం. అంటే కొన్ని చోట్ల గుళ్ళు కూడా ధ్వంసం అయ్యి అక్కడ కూడా మీరు స్పాట్కి వెళ్తారా? వెళ్తున్నాను, వెళ్ళాల్సి వస్తే. నేను తెలంగాణలో ఇప్పుడు పెద్ద మహా తాండవం ఆడబోతున్నాను. నేను హెచ్చరించినప్పటి నుండే 6 గుళ్ళు ధ్వంసమైనాయి. అంటే అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఓటు వరకేనా? మీ ఓటు బ్యాంకింగ్ వరకే మీరు పరిమితమా? సీట్లో కూర్చునే వరకే మాయమాటలా? ఎందుకు ప్రజల్ని హింసిస్తున్నారు? ఎందుకు గుళ్ళ మీద దాడులు జరిగినా, ధ్వంసాలు జరిగినా మీరు ఎందుకు ఖండిస్తలేరు? ఎందుకు మీరు ప్రశ్నిస్తలేరు? మీ చేతులే పనే కదా. ఒక్క సైన్ పెడితే అంత ఆగిపోతుంది. మీకు తెలిసే జరుగుతుంది కదా, తెలియకుండా జరగదు. ఒక్క గుడి 2 గుడి అంటే మీకు తెలియలేదు, 6 గుళ్ళు వరుసగా అంటే నీకు తెలిసే జరుగుతుంది. అంటే నువ్వు కూడా కుట్ర పొందుతున్నావా? తెలంగాణలో ఎప్పుడు తాండవం చేయబోతున్నారు? డెఫినెట్గా నేను రేపో ఎల్లుండో నేను వెళ్తున్నాను. సామర్లకోట అయిపోయిన తర్వాత డైరెక్ట్ తెలంగాణ, అప్పుడు నేను మహాతాండవం ఆడబోతున్నాను. మీరు ఇంతలా చుట్టేస్తున్నారు తెలుగు రాష్ట్రాలని, మీ వెనకాల ఏమైనా అతీతమైన శక్తులు ఏమైనా ఉన్నాయి, లేకపోతే మిమ్మల్ని ఎవరన్నా నడిపిస్తున్నారా వెనకుండి? డెఫినెట్గా చెప్తున్నాను. కాళీమాత ఉంది, పరమేశ్వరుడు ఉన్నాడు, నా గురువు గారు ఉన్నాడు, వీళ్ళు ముగ్గురే ఉన్నారు. ఇంకా మీరు ఆరా తీసుకోండి. నేను ఇంకా మీ మీడియా పరంగా కూడా చెప్తున్నాను. ఒక మనిషి పుట్టుపూర్వకం మంచోడా చెడ్డోడా బయోడేటా అంతా గవర్నమెంట్ వాళ్ళకు, ఎస్పీ డిఎస్పీ వాళ్ళకు వితిన్ సెకండ్లో డేటా బయటికి తీయచ్చు. ఇప్పుడున్న జనరేషన్లో నా డేటా కూడా బయటికి తీయండి. ఏదైనా తప్పు చేస్తే ఇన్ని రోజులు నన్ను మీరు ఇంత ప్రోత్సహించారు ప్రజలు కానీ, మీ మీడియా వాళ్ళు కానీ, గత 2 నెలల నుండి. అవునా? ఏ కూడా మిస్టేక్ లేదు కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను. నా పోరాటాన్ని నేను ముందడిగేస్తాను తప్ప వెనకడిగేయాను. చివరిగా మహిళలకు, చిన్నారులకు ఎటువంటి భరోసాని ఇవ్వబోతున్నారు? 100% నా తల్లులను నేను కాపాడుకుంటాను, గోవులను కూడా కాపాడుతాను, నా సనాతన ధర్మాన్ని కాపాడుతాను. ఎక్కడైతే ఆడపిల్లకు అన్యాయం జరుగుతుందో నేను అక్కడికి వెళ్ళి నిలబడతాను. ఏ దుర్మార్గుడు ఎంతవరకు చేస్తాడో వాడిని శిక్షించండి నేను వదలను. ఏ ఆడబిడ్డకు కూడా అన్యాయం జరిగే ప్రసక్తే లేదు. అది నా వంతు నేను చేస్తాను. చాలామంది ఆడపిల్లల దగ్గరికి వెళ్తున్నాను, ప్రోత్సహిస్తున్నాను. ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని అక్కడనే నేను ఖండిస్తున్నాను, అక్కడనే శిక్ష పడేలాగా చేస్తున్నాను. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ.
దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో చుట్టేస్తున్న అఘోరి కాస్త ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైనా ఆడపిల్ల మీద చేయి పడితే సహించేది లేదు, అక్కడికక్కడే వారి యొక్క సంబంధించి శిక్ష పడాలి. అంతేకాకుండా తెలంగాణలో నేను వచ్చిన తర్వాత చాలా గుళ్ళు ధ్వంసమయ్యాయి, మరికొన్ని రోజుల్లోనే తెలంగాణ వెళ్తాను, అక్కడ శివతాండవం కూడా చేస్తాను, ఎక్కడ కూడా చిన్నారికి కానీ మహిళకి కానీ గోరక్షలకు సంబంధించి కానీ నేను ప్రత్యేకంగా కూడా ఉంటాను, వారికి అండదండగా ఉంటానని అయితే ప్రస్తుతానికైతే అఘోరి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.